హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత నేను వీడియోస్ చేయడం అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఒక మంచి ఏబీసీ జ్యూస్తో మీ ముందుకు వచ్చానమాట. ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను ముందుగా యాపిల్, ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఒక జ్యూసర్లోకి తీసుకోవాలన్నమాట. ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ అనే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. అండ్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని మొత్తం వడకట్టేసేయాలన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఉంటుంది జ్యూస్ అనేది. సో దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు కొన్ని తెల్ల శనగలు, అలాగే పల్లీలు, రాగులు, బొబ్బర్లు, శనగలు, ఇంకా పెసర్లు, సద్దలు వీటన్నిటిని నేను 2 టేబుల్ స్పూన్స్ చొప్పున రాత్రి పడుకునే ముందు నానబెట్టేసుకుంటున్నాను అన్నమాట. వీటన్నిటిని రాత్రి పడుకునే ముందు నానబెట్టేసుకొని మార్నింగ్ ఈ నానబెట్టినవన్నీ ఒక బౌల్ తీసుకొని అలాగే ఏబీసీ జ్యూస్తో పాటు కలిపి ఈ 2 కలిపి తీసుకోవడం వలన ఈజీగా వెయిట్ లాస్ అవుతారనమాట. ఇలా నానబెట్టినవన్నీ తీసుకోవడం వలన అయితే మన బాడీకి అందాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ అంది. సో తొందరగా వెయిట్ లాస్ అవుతారు. వీటన్నిటిని ఇలా ఒకే బౌల్లో వేసి మిక్స్ చేసి వాటర్ వేస్తున్నాను. సో వాటర్ వేసి నానబెట్టేసుకుంటున్నాను నేనైతే. సో మార్నింగ్ లేచేసరికి ఎలా ఉంటాయో చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఉంటాయి. ఫ్రెష్ వాటర్తో వాష్ చేసేసి సో బౌల్స్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఈ జ్యూస్ తాగడం వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయి. ఈజీగా వెయిట్ లాస్ అవుతాం అండ్ అలాగే మన స్కిన్ కూడా చాలా గ్లోయిగా అవుతుంది. సో డైలీ ఇలా మనం బ్రేక్ఫాస్ట్ బదులు సో ఈ జ్యూస్తో పాటు ఇలా నానబెట్టిన పెసర్లు, శనగలు వీటన్నిటిని తీసుకోవడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతామన్నమాట. ఈజీగా అయిపోతుంది. సో అంతేనండి ఈరోజు వీడియో అయితే. సో ఏబీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.